సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఏం చేసినా వినూత్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. తెలంగాణ ప్రయోజనాలతో అది ముడిపడి ఉంటుంది. గ్లోబల్ సమ్మిట్ కూడా అలాంటిదే. పెట్టుబడుల కోసం ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లడం ఆనవాయితీగా మారింది. కానీ అందుకు భిన్నంగా పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకటా రెండా ఏకంగా 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వెల్లువెత్తుతున్నాయంటే సీఎం రేవంత్ ప్లానింగ్ ఎంత సూపర్ సక్సెస్ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా ఉండే రకం కాదు. ఆయన డిఫరెంట్ పొలిటీషియన్. 10 కాలాల పాటు చరిత్రలో నిలిచిపోయే నాయకుడు. రాష్ట్రంపై తనదైన ముద్ర ఉండాలన్న తపన ఆయనది. వైఎస్లా తనదైన ముద్ర వేసేందుకు పాటుపడుతున్నారు ఆయన. తెలంగాణ అభివృద్ధి కోసం ఇంకా వినూత్నంగా తానేం చెయ్యగలను అని అనునిత్యం ఆలోచించే నాయకుడు సీఎం రేవంత్. బంగారు తెలంగాణ అంటూ మాటలు చెప్పడం కాదు, దాన్ని నిజం చేసేందుకు ఆయన అనునిత్యం శ్రమిస్తున్నారు. గోల్డెన్ తెలంగాణకు బాటలు వేసే దిశగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ సమిట్ను దిగ్విజయంగా నిర్వహించి కొత్త బాటలు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్నేళ్లుగా పెట్టుబడుల కోసం స్విట్జర్లాండ్లోని దావోస్ వెళ్లడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధులు అక్కడికి వెళ్తూ ఉంటారు. గత ప్రభుత్వ పెద్దలైతే అక్కడికి వెళ్లడం, అన్ని కోట్లు ఇన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెప్పేవారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దావోస్కు వెళ్లారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించారు. కానీ ఆయన గత ప్రభుత్వంలా గొప్పలు చెప్పుకోలేదు. దావోస్కు కాకుండా తెలంగాణ వేదికగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎలా ఉంటుందని వినూత్నంగా ఆలోచించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా తానింకా వినూత్నంగా ఏం చేయగలనో అని ఆలోచించారు. ఈ క్రమంలోనే గ్లోబల్ సమిట్ను నిర్వహించాలన్న ఆలోచన వచ్చింది. ఆ దిశగా పక్కా ప్లానింగ్తో ప్రభుత్వం పనిచేసింది. ఆ ఐడియా మహా అద్భుతంగా విజయవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఒక్కటే, తెలంగాణ మహా అద్భుతంగా ఎదగాలి. అందుకోసం ఆయన గొప్ప సంకల్పాన్ని తీసుకున్నారు. రైజింగ్ 2047 లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే ఆయన సంకల్పం. ఆ దిశగా ఈ సమిట్ గొప్ప బీజం వేసింది. 2 రోజుల పాటు సమిట్ను అద్భుతంగా నిర్వహించి ఔరా అనిపించారు సీఎం రేవంత్. ఏ లక్ష్యంతో సమిట్ను నిర్వహించారో అంచనాలకు మించి దాన్ని దిగ్విజయం చేసి తన స్టామినాను, తద్వారా తెలంగాణ ఎంత గొప్పగా ముందుకెళ్తుందో మరోసారి చాటి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పేరుతో నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. సూపర్ డూపర్ విక్టరీ సాధించింది. దేశ విదేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు, ప్రజాప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు ఇక్కడికి తరలివచ్చారు. అంతేకాదు, ఏ లక్ష్యంగా సమిట్ను నిర్వహించారో అది అద్భుతంగా వర్కౌట్ అయింది. తాము తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధమంటూ ఎంతోమంది ముందుకొచ్చారు. ఒకటా రెండా పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డాయి. ఈ మేరకు బడా కంపెనీలు పరిశ్రమలు ముందుకొచ్చి రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
సీఎం రేవంత్ చొరవతో తెలంగాణకు ఏకంగా 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. పలు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు సమక్షంలో ఎన్నో కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఐటీ, వ్యవసాయ అనుబంధ రంగాలు, పర్యాటకం, ఫార్మా, అటవీ, క్రీడలు, విద్యుత్, సినీ రంగాలకు చెందిన సంస్థలు ఇక్కడ పెట్టుబడుల కోసం ఎంఓయూలు చేసుకున్నాయి. తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు చూస్తుంటే మార్కెట్లో మన రాష్ట్రానికి ఉన్న సత్తా ఏంటో మరోసారి స్పష్టమైంది. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో పెరిగిందో తేటతెల్లమైంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ అయితే ఎంతో హైలైట్ అయింది. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధితో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం 10 వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. 3 మూల స్తంభాలైన ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి సాయంతో తెలంగాణలో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులను తీర్చిదిద్దడం ద్వారా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాకుండా ప్రపంచంలోని ఉత్తమ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రంను తీర్చిదిద్దేందుకు గేమ్ చేంజర్ ప్రాజెక్టులను ఎంచుకున్నామని చెప్పారు. ఇక గ్లోబల్ సమిట్ ఈ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎవరూ ఊహించలేదు. సీఎం రేవంత్ ప్లానింగ్, విజన్తో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి దగ్గరుండి అంతా పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంత్రులు మానిటరింగ్ చేశారు. ఏర్పాట్లతో ఎక్కడా తగ్గకుండా వ్యవహరించారు. దాని ఫలితంగానే సదస్సు సూపర్ హిట్ అయింది. ఏ లక్ష్యంతో అయితే సమిట్ను రేవంత్ సర్కార్ నిర్వహించిందో అందులో సూపర్ సక్సెస్ అయింది. గ్లోబల్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురుస్తుంది. రేవంత్ ప్లానింగ్ సూపర్ అని అతిరథ మహారథులు, పారిశ్రామిక దిగ్గజాలు కితాబిచ్చారు. అన్స్టాపబుల్ రేవంత్ అంటూ అభినందించారు. ఈ మాటలు వింటే రేవంత్ నిజంగానే అన్స్టాపబుల్ అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆయన నాయకత్వంలో చాలా గొప్పగా సదస్సు జరిగింది. మొత్తానికి గ్లోబల్ సమిట్ వేదికగా సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ఎంత గొప్పగా దూసుకెళ్తుందో మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ఘనకీర్తి మరింత పెరిగిందని రుజువైంది. రాష్ట్రానికి ఓ సమర్థుడైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ దశాదిశ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి రుజువైంది. సీఎం రేవంత్ పాలనా దక్షతకు నిలువెత్తు నిదర్శనంగా ఈ సమిట్ నిలిచిపోయింది. ఈ సదస్సు విజయవంతమైన తీరు చూస్తుంటే అదరహో రేవంత్ అన్న మాట ప్రతి నోటా వినిపిస్తుంది. సీఎం రేవంత్ మాటల్లో చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. ఆయన నాయకత్వంలో తెలంగాణ మహోజ్వలంగా వెలిగిపోతుందని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీపడడం ఖాయమన్న మాట వినిపిస్తుంది.